రెస్టారెంట్‌కే వెళ్ళి రొయ్యల పులావ్ తినవలసిన అవసరం అస్సలు లేదు. ఇంట్లో హాయిగా చేసుకొని తినండి. ఇందులోకి ముందుగా నేను రొయ్యలనైతే మ్యారినేట్ చేసుకుంటున్నానండి. నరం తీసిన రొయ్యల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే జీలకర్ర పొడి అన్నీ వేసి మంచిగా కలిపేసుకొని, అలాగే కొద్దిగా నూనె, నిమ్మరసం పిండి గంట పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. బాస్మతి బియ్యాన్ని కూడా కడిగి మళ్ళీ నీరు వేసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి క్యాసరోల్ తీసుకున్నానండి, ట్రైప్లేది. ఇవి పర్ఫెక్ట్ అనమాట బిర్యానీ అలాగే పులావులు చేయడానికి. దీంట్లో ముందుగా నెయ్యి, నూనె 2 సమపాలలో వేసేసుకొని బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకొని ఉల్లిపాయలు, మిరపకాయలు, పుదీనా, కొత్తిమీర అలాగే టమాటాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని కూడా వేసి నూనె పైకి తేరేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత పెరుగు కూడా వేసి అంతా మంచిగా నూనె తేరిన తర్వాత మనం తీసుకున్న రైస్కి డబుల్ క్వాంటిటీలో వాటర్ వేసేసుకొని నీటిలో కొంచెం ఉప్పు వేసి మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. తర్వాత పుదీనా, కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం అలాగే నెయ్యి వేసేసుకొని ఫైనల్గా సాఫ్రాన్ కలిపిన పాలను కూడా వేసేసుకొని 10 నిమిషాల తర్వాత చూస్తే సూపర్గా పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై